గది తలుపులు మూసెయ్యి, ఏకాంత ప్రార్థన చెయ్యి. యథార్థంగా నీ హృదయంలో ఉన్నదేదో అదంతా ఆయన ఎదుట కుమ్మరించు. దేవునికి నీకు మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణే ప్రార్థన. వ్యర్థమైన మాటలు, పడికట్టు మాటలు, నేర్చుకున్న చిలక పలుకులు వల్లించవద్దు. మనకేమి కావాలో ఆయనకు తెలుసు. అయినా ఆయన మనల్ని అడగమంటున్నాడు గనుక మనం అడగాలి. ఎలా అడుగుతున్నామో అది ఆయన గమనిస్తున్నాడు. ప్రభు ఇప్పుడు ఒక మాదిరి ప్రార్థనను మనకు ఉపదేశిస్తున్నాడు. ఇది ప్రార్థన శాంపుల్. ప్రతి విశ్వాసి ఈ పద్ధతిలో ప్రార్థించాలని ప్రభు అభీష్టం. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము దయచెయ్యి అని అడగవచ్చు. ఆయనకు ఇష్టమైన అంశాలు అనగా దేవుని రాజ్యము, దేవుని చిత్తము మొదలైన వాటితో మనం ఏకీభవించవచ్చు.